ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయిగా? వచ్చినాయి. ఎట్లా అనిపిస్తా ఉంది? ఏది వస్తుంది అంటావు? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటావు? అది గవర్నమెంట్ ఏం చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే అన్ని వాదాలు చేస్తున్నాడు, ఏం చేస్తలేడు. అదొకటి. ఒక లెక్క చూస్తే నవీన్ యాదవ్ టిఆర్ఎస్ లో చూస్తే గెలుస్తుండు. ఆయన నించలే, కాంగ్రెస్ లో పోయిండు. ఈ టిఆర్ఎస్ ఏముందంటే మాగంటి గోపీనాథ్ చేసిండు పనులు, దునియా పనులు చేసిండు. ఒకటి మా కోరిక ఏముందంటే ఈ రోడ్డు వాటర్ ఉంది కదా జూబ్లీహిల్స్, అది తీసేయాలని మా బాధ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సభలు పెట్టి అదే చెప్తున్నా, నేను హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా. ఆయన ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇప్పుడు దాకేమే రైతు బంధు పడతలేదు, 2500 పడతలేదు, కరెంటు బిల్లు 200 ఇస్తున్నాడు, కాదంటలేదు. ఇంకోటి ఏముందంటే మన 500 ఇస్తాడు ఆడోళ్ళకు, అది ఇస్తలేడు. 2500 ఇస్తా అన్నాడు, అది ఇస్తలేడు. ఇంకెన్నికన్నా ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు గెలిస్తే ఇస్తా అంటుండు జూబ్లీహిల్స్ కి. ఇప్పుడు ఒక్క ఎలక్షన్ కి గెలిస్తే ఇస్తాడు. ఇన్ని నుంచి గెలిచింది కాదు అదేనా? ఒక మాట చెప్పండి. ఒక్క సీట్ తోనే ఇక ఆయనకి ఏం ఫరక్ పడుతుంది? ఉన్న 11 ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడు ఆయన, వాళ్ళకే పోస్టులు ఇయ్యలే, మా గెలిచి ఏమి ఇస్తాడు?